హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విజయ మా ఊరు ఆడియో బుక్స్ ఛానల్. నేను విజయలక్ష్మిని. ఫ్రెండ్స్, కథా స్రవంతిలో నేను ఇప్పుడు మీకు వినిపిస్తున్న కథ నేనెట్లా చచ్చిపోతా. రచన శ్రీమతి రావుల కిరణ్మయి. అంతర్జాతీయ ప్రకృతి పరిరక్షణ దినాన్ని పురస్కరించుకుని వృక్షో రక్షతి రక్షితః అన్న శీర్షికతో వ్యాసం రాసి పంపించడానికి రాయడం మొదలుపెట్టాను. చెట్లపై కోతుల్లా గెంతులు వేస్తూ ఆడిన కోతి కొమ్మచ్చి ఆట నేడు కనుమరుగవడానికి చెట్లు లేకపోవడము ఒక కారణమే. ప్రతి ఇంటి పట్టున పండ్లనిచ్చే చెట్లు ఇప్పుడు కనిపించటం లేదెందుకు? గ్రామాల్లో అరక దున్ని అలసిన రైతన్నను సేద తీర్చేందుకు పొలంగట్టుపై పెద్ద పెద్ద వృక్షాలుండేవి. ప్రతి ఊరు చిన్నపాటి వనాన్ని తలపించేది. వనాన్ని పెంచే జనాలేరి ఆక్సిజన్ అందిస్తూ కాలుష్యం తగ్గించే వేప, రావి, మర్రి, మద్ది, చింత లాంటి మొక్కలు నాటితేనే గ్రీన్ బెల్ట్ పెరిగి కాలుష్యం యూవీ సెగ నుంచి విముక్తి లభిస్తుందని నేటి సమాజానికి తెలియచేస్తూ చెట్టు మానవాళి ప్రగతికి మెట్టు, చెట్టు మనిషికి ఆయువు పట్టు అని చాటి చెబుతూ ఉద్యమంలా మొక్కలను నాటవలసిన ఆవశ్యకత ఉందని పచ్చదనం గురించి, ప్రకృతిని గురించి మమేకమై రాస్తుంటే నాలో ఏదో ఒక చిన్న అలజడి. నేను రాసినట్టు జరగక ఈ భూమి చెట్టు లేని మరుభూమిగా మారితే జనారణ్యం అంతరిస్తుందని ఇప్పటికైనా మేల్కొనాలి అంటూ కళ్ళు మూసుకుని కలవరిస్తున్న నన్ను మా ఆవిడ తట్టి పిలిచేసరికి కల చెదిరింది. కానీ గుండె దిగులు మాత్రం తగ్గలేదు. గంగాధర్ గారు సాయంత్రం వస్తానన్నారు, డబ్బులిచ్చి వెళ్ళడానికి కాబోలు అని చెప్పి వెళ్ళిపోయింది. గంగాధర్ డబ్బుతో వస్తున్నాడా? అంటే నా పొలం అమ్ముకున్నట్టేనా? వాడు పెట్టడానికి ఒప్పుకోనంత ఖరీదు చెప్పాను కదా, అయినా వాడెలా సిద్ధపడుతున్నాడు? వీలేదు, రావద్దని చెప్పు అన్నాను కాఫీ గ్లాస్తో నా దగ్గరికి మళ్ళీ వచ్చిన భార్యతో. నా భార్య ఏంటో ఈ పిచ్చి అన్నట్టుగా చూసి వెళ్ళిన చూపు కళ్ళలో కదలాడుతుండగా మళ్ళీ కళ్ళు మూసుకొని జ్ఞాపకాల ముసుగు తొలగించుకొని మేల్కొన్నా. నా వాళ్ళు అనబడే నా భార్య కొడుకులిద్దరూ విదేశీ మోజులో పడి నా ఊరి ఆస్తిని బేరానికి పెట్టారు. పరదేశం వెళ్లే అవసరం లేనంత ఆస్తి నేను కూడబెట్టలేదు కాబట్టి నా ఊరి ఆస్తిని వాళ్లకి పునాదిగా ఇస్తే రెక్కలు కట్టుకుని వెళ్ళి అక్కడే గూడు కట్టుకుని వలస పక్షుల్లా బతకాలని వారి లక్ష్యం. ఇంతా చేసినందుకు నాకిచ్చే బహుమతి నన్ను వాళ్లతో పాటు చచ్చేంత వరకు ఏ వృద్ధాశ్రమంలో పెట్టకుండా కంటికి రెప్పలా కాపాడుకుంటారట. ఇది వాళ్ల వరకు వాళ్లకు న్యాయంగానే తోస్తున్నది. కానీ ఎవరికీ తెలియని అనుబంధం నా ఆత్మ ఆ ఊరిలోనే ఉందంటే నమ్ముతారా? నా వాళ్లకు ఆ ఊరిలోని గుడిసె, ఆ కొద్దిపాటి సాగు భూమి, గట్టుమీద రాళ్ళ చెట్టు, ఇంతే. ఏముందందులో? ఇంతకన్నా ఎక్కువ ఉన్నవాళ్లు లేరా? చాదస్తంగా ఆలోచిస్తున్నారు అంటూ దీన్నే ఇంచుమించు పిచ్చిలా రూఢి చేసి కొంతకాలం నుండి అలానే చూస్తున్నారు. ఏం చెయ్యను? నా గుండె కోత చెప్పుకోవడానికి నాకెవరున్నారు? నాకు ఉన్న ఒక్కగానొక్క ఆత్మీయ బంధం అమ్మను వీళ్లే కదా పొట్టన పెట్టుకున్నది. జీవితమంతా ఆటుపోట్ల సంద్రంలో కన్నీళ్లను దిగమింగుతూ గుండె నిబ్బరంతో నేనెట్లా చచ్చిపోతా అంటూ జీవితంతో ఎడతెగని యుద్ధం చేసిన అమ్మను మలిదశలోనైనా తెచ్చుకుని కళ్ల ముందు పెట్టుకుంటానంటే ఒప్పుకున్నారా? కొడుకుగా నా ధర్మం నెరవేర్చనిచ్చారా? తండ్రిగా నీ బాధ్యతే గొప్పదన్నట్టు వాళ్ల అవసరాలకు బలిపశువుని చేసి నా నోరు నొక్కేయలేదు. పైపెచ్చు మీరు కొడుకుగా చేయలేని ధర్మమును మీ కొడుకులుగా మీకు చేసి చూపాలంటే పెట్టుబడి పెట్టాల్సిందేనన్నట్టు హుకుం జారీ చేసి ఆ వైపుగా సాగుతున్నారు. ఆ ప్రయత్నమే కదా భూమి అమ్మకం. అమ్మ గుర్తుకు రాగానే లోపల దుఃఖం పొంగి పొర్లింది. సాయంత్రం ఊరు వెళ్ళాలి అనుకుని గంగాధర్కు నేనే వస్తున్నట్టు ఫోన్ చేసి చెప్పి బయలుదేరి వెళ్ళాను. నేను వెళ్లేసరికి అతను పొలంలోనే ఉండడంతో అక్కడికే వెళ్ళాను. ఎండాకాలమైనా గట్లపై చెట్లు పచ్చగా ఉండడం ఆశ్చర్యానికి గురి చేసింది. కారణమేంటా అని ఆరా తీస్తే చుట్టూ ఉన్న నేల పదే పదే చదును చేయడం, మట్టి పైపొరలు వదులు చేయడం కారణమని తెలుసుకున్నాను. అమ్మ కూడా బతికినంతకాలం తన మనసును, బాధలను తుడిచిపెడుతూ చదును చేస్తూ కొత్త ఆలోచనలతో నింపుకుంటూ మట్టిలోనే పొర్లాడుతూ జీవితానికి పరిమళమద్దుకుని నా జీవితానికి అందించింది. అందుకే ఈ చెట్లకు మల్లే ఈ కాలమైనా పచ్చగా ఉంది. చిన్నతనంలోనే సవతి తల్లి నిరాదరణకు గురై
సమస్యలతోనే సమస్యగానే పెరిగింది. కన్నతల్లి ఆస్తి అమ్మ పేర ఉండడంతో ఆస్తి మీద ఆశతో అమ్మను సొంత తాగుబోతు తమ్మునికి కట్టబెట్టింది. చావైనా బతుకైనా వానితోనే అని శాసించింది. తాగుబోతు మొగుడు చావమని కొట్టే దెబ్బలను భరిస్తూ నేనెట్లా చచ్చిపోతా అంటూ పసిగుడ్డునైన నన్ను పట్టుకుని ఏడ్చిందే తప్ప తాళిమీద గౌరవంతో ఎన్నడూ ఎదురు తిరగలేదు. తాగి తాగి అలసిపోయాడో, కొట్టి కొట్టి అలసిపోయాడో కానీ నాన్న మాత్రం నా 3వ ఏట చచ్చిపోయాడు. అప్పుడు అందరూ జాలిగా ఈ లోకం నిన్ను ఒంటరిగా బతకనీయదు, సూటిపోటి మాటలతో అనుక్షణం అనుమానిస్తూ చంపివేస్తుందని భయపెడుతూ 3 పదులు కూడా దాటిని అమ్మని 2 పెద్దయినవాడు కూడా తోడుకు ఉంచుకుంటానంటే ధైర్యం కోల్పోక అప్పుడు కూడా నేనెట్లా చచ్చిపోతా అని ఈ పొలం గట్టు మీద రావి చెట్టుకే ఉయ్యాల కట్టి ఊపి నా ఊపిరయింది. చేవ ఉన్నంతకాలం, నీరున్నంతకాలం సాగు చేసి తరువాత నిమ్మ, ఉసిరి, సపోటా, జామ పండ్ల మొక్కలు నాటించి పండ్ల సాగులోనే తాను పండిపోయింది. అప్పుడే నా ఆకలి తీర్చి నా నోట్లోకి 4 వేళ్లు పోయేలా నాకు అన్నమైన అమ్మని తెచ్చుకుంటానంటే వీల్లేదని ముఖం మీద చెప్పకపోయినా తనకలాగే అర్థమయ్యేలా చాలా తెలివిగా చెప్పినప్పుడు కూడా దిగులుతో కుంగలే. నేనెట్లా చచ్చిపోతా అని ఊరు చేరి బతికింది. వారానికోసారి నేను వచ్చే ఆదివారం కోసం ఎదురు చూస్తూ ఆ రావి చెట్టు కిందే ఆమె జీవనం. చుట్టూ ఉన్న పొలాలలో పనిచేసే కూలీలే ఆమె బంధువులు. వారిని కాసేపు విశ్రమించేలా చేసి సేద తీర్చేది అమ్మ ఆ రావి చెట్టే. ఒక ఆదివారం వెళ్ళినప్పుడు మాటల మధ్యలో ఊర్లోకి పెద్ద డాక్టర్ వచ్చి అవయవదానం మీద కలిగించిన అవగాహన చెప్పి ఆరోగ్యంగా ఉన్న నా శరీరాన్ని ఇలాగే కాల్చివేయకురా, డాక్టర్లకు నేను మనస్ఫూర్తిగా రాసిచ్చినట్టే చేయమని మాట తీసుకుంది. ఆ తరువాతి సంవత్సరం ప్రశాంతంగా అనాయాసంగా కన్నుమూసింది. అమ్మ మాట గెలిపించాను. ఆ సమయంలోనే నా వాళ్ళు అనబడే నా కుటుంబం పైపైకి మొసలి కన్నీరు కారుస్తూనే ఆ భూమిపై కన్నేశారు. అమ్మలేదు కాబట్టి దూరపు బంధువు గంగాధర్కు దాన్ని అమ్మి సొమ్ము చేసుకుంటే తమ విదేశీ ప్రయాణం సాగుతుందని ఆశల రెక్కలు కట్టుకుని ఎగరడానికి సిద్ధమయ్యారు. కానీ నేను ఒప్పుకోనందున వాళ్ళకి ఇలా చాదస్తపు పిచ్చివానిలా కనిపిస్తున్నాను. కానీ తండ్రిగా నా బాధ్యత విడువలేను కదా. అందుకే గంగాధర్తో మాట్లాడి డబ్బులు సర్దుబాటు చెయ్యమని అడగడానికే వచ్చాను. గంగాధరం అయినవారి పొలం పరాయి వాళ్లు కొనడం ఇష్టం లేకే తానడిగానన్నాడు. నువ్విలాగే ఉంచుకుంటానంటే నాకే బాధ లేదన్నాడు. డబ్బులు కూడా సంతోషంగా సర్దుతానన్నాడు. ఒక గట్టు మీద రావి చెట్టును తీసివేయిస్తేనే బాగుంటుందేమో అన్నాడు. దాన్ని పెకిలించడం అంటే నా బాల్యాన్ని చంపుకున్నట్టే. అందుకే మౌనంగా వెనుతిరుగుతుంటే కొత్త టెక్నాలజీ ట్రాన్స్లొకేషన్ ద్వారా తరలించి కాపాడే విషయం చెప్పగానే అంగీకరించా. మళ్ళీ చెట్టు దగ్గరికెళ్ళి గట్టిగా హత్తుకుంటుంటే అమ్మ అవయవదానం చేసి నేనెట్లా చచ్చిపోతా అని మరో 4గురికి ప్రాణమై బతుకున్నట్టే రావి చెట్టు కూడా నేనెట్లా చచ్చిపోతా అంటూ తల నిమురుతూ అమ్మలా ఓదార్చినట్టే అనిపించింది. సాగు మోడుబారనీయక కూడునివ్వడానికే నేను తరలుతున్నానని గాలికి ఊగుతూ హాయిగా మా అమ్మ అన్నపూర్ణలాగే నేనెట్లా చచ్చిపోతా అని అంటున్నట్టుగా అనిపించి తృప్తి చెందాను. విన్నారు కదండి. పర్యావరణాన్ని, పచ్చదనాన్ని మనం ఎలా కాపాడుకోవాలి అన్న ఆలోచన వెనుక ఒక రైతు ఆవేదనని కథగా మలిచి మనకు అందించారు శ్రీమతి రావుల కిరణ్మయ్య గారు. మరి ఈ కథ మీద, ఆడియో మీద మీ అభిప్రాయాలు తప్పకుండా తెలియజేస్తారు కదూ. మరో చక్కటి కథతో మళ్ళీ మీ ముందుకొస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.